మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలం చిలికోడు గ్రామంలో పచ్చన కుటుంబంలో ఒక దళారి చిచ్చుపెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దళారి చేతిలో మోసపోయిన ఆ తల్లి చివరికి తన కుమారుడి ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసనకు దిగింది. రాయల ధనమ్మ తన భర్త వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కుమారుడు కుమార్తె మధ్యలో చిన్న ఘర్షణలు ఏర్పడ్డాయి. కుటుంబం స్థితిని తెలుసుకున్న దళారి మొదటగా తన కుమారి ఝాన్సీకి సుమారు 11 ఎకరాల భూమిని పట్టా చేపించి అందిన వరకు దళారీ చేసుకున్నారు. మిగతా భూమిని మళ్ళీ అదే దళారి రాయల ధనమ్మ కుమారుడు వెంకటేశ్వర్లకి పట్టా పాస్బుక్లు చేపించాడు. అక్క దగ్గర తమ్ముడి దగ్గర దళారి లక్షల్లో సొమ్ము చేసుకున్నాడు. చివరికి కుటుంబంలో ఏర్పడిన ఘర్షణలకు తల్లి రాయల ధనమ్మ ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాక కుమారుడి ఇంటి ముందు నిరసన తెలిపింది. చివరికి గ్రామ పెద్దల మనుషుల రాయల ధనమ్మకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించారు. కోర్టులో వేయించిండంట. ఆయనే వాళ్ళ నాన్న పేరు మీద ఎక్కించుకుండంట. ఆయనే సామాన్లు బయటపడేసి తాళం మా అమ్మ సామాన్లు తాళం పగలగొట్టి బయట వేయించింది ఆయనే అని మా చెల్లెతో చెప్పిండంట. అయితే ఇప్పుడు ఈ తాళం పగలగొట్టి ఆమె సామాన్లు ఏమైనాయో తెలియదు, మాకు ఏదైందో తెలియదు. మొన్న ఇక్కడ గేటు పగలగొడితే మాకు వెనకై వచ్చినాం. మాకు తెలిసిన వాళ్ళు ఎవరు గేటు మేమే అది గుంజి బయట 10 ఎకరాలు నేను 30 ఏళ్ల నుంచి పెట్టుబడి పెట్టిన. 35 ఏళ్ల నుంచి నేనే సాపుతున్న వీళ్ళని. నమ్మగారండి ఆమె పేరు. ఎక్కడ బండ పెట్టాలండి, అడుక్కున్న వాళ్ళకి ఇల్లు ఉండదు, ఆమెకి ఇల్లు ఉండదు అండి. ఆమె ఇల్లు తాళం పగలగొట్టి అట్లా చేయొచ్చు. 24 ఎకరాల భూమి చేయించుకుంటూ ఇల్లు చేయించుకుంటూ పెరడు చేయించుకుంటూ